మా నాగార్జున వాయిస్ చెక్ చేయమ్మా, వినిపిస్తుందా? నాగార్జున వాయిస్ వినబడుతుందా? ఏమ్మా నాగార్జున? నాగార్జున హలో. హలో సార్. హలో సార్. ఓకే ఓకే. హలో సార్. ఏమ్మా నాగార్జున? హలో సార్. వినిపిస్తుందా? సార్ మీ వాయిస్ వినిపించలేదు సార్. వాయిస్ వినబడుతుందమ్మా నీకు? ఇప్పుడు వినపడుతుంది సార్. ఓకే ఓకే. సార్ ఏం సార్ వాళ్ళిద్దరు రాలా? వస్తారు సార్ వాళ్ళిద్దరు రాలేదండి సార్. వస్తారు వస్తారు. కాల్ చేస్తాను. బంటికి కాల్ చేశారు సార్? చేసా, బంటి కూడా వస్తున్నాడు. క్వశ్చన్ కాపీ చేసుకోమ్మా. చెప్పండి. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ కాపీ చేయి. చెప్పండి సార్. ఫస్ట్ క్వశ్చన్ కనిపించట్లేదా? అనిపించలేదు సార్. మీరు స్క్రీన్ షేర్ చేయాలి. ఆ? నాకు అసలు ఏం కనిపించలేదు సార్. ఈ మ్యాక్స్ అని మ్యాక్స్ అని కనపడుతుంది. ఇప్పుడు బ్లాంక్ వైట్ కలర్ లో కనపడుతుంది అంతే సార్. మీరు మళ్ళీ ఇంకోసారి పెట్టండి సార్. క్వశ్చన్ కనబడుతుందా? క్వశ్చన్ బ్లాంక్ వైట్ పేపర్ కనపడుతుంది సార్ అంతే సార్. మౌస్ ఇప్పుడు మూవ్ చేస్తున్నారు, అది కనపడుతుంది. రీకనెక్ట్ అవునా సార్ మళ్ళీ అయితే? ఏంటమ్మా?
రీకనెక్ట్ అవనా, మళ్ళీ కనెక్ట్ అవనా? కనెక్ట్ అవ్వ మళ్ళీ. సార్ మళ్ళీ ఓకే, దీనిలో పార్షల్ ఫ్రాక్షన్స్. ఇది పార్షల్ ఫ్రాక్షన్స్ లో 7A లో సెకండ్ లో 1. సెకండ్ లో ఫస్ట్ క్వశ్చన్ కాపీ చేసుకోండి. టూ ఎక్స్ ప్లస్ 3 2x plus 3 by x minus 1 whole cube. Two x plus 3 by x minus 1 whole cube. Resolve into partial fractions. దీనికి సొల్యూషన్ రాయండి. ఫస్ట్ ఏం చేయాలంటే దీనిలో ఇక్కడ ఏవైతే వాల్యూ ఉందో సింగిల్ రిపీటెడ్ ఫ్యాక్టర్ అంటారు ఈ ప్రాబ్లం టైప్ ని. రిపీటెడ్ ఫ్యాక్టర్స్ x-1 అనే ఫ్యాక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది? 3 times రిపీట్ అయింది. కాబట్టి సింగిల్ గా ఉంది కాబట్టి దీన్ని మనం ఏమని రాద్దామంటే put x-1 is equal to t. Put x-1 is equal to t. అప్పుడు దిస్ ఇంప్లైస్ x is equal to ఏమవుతుంది మనకి? దీని నుంచి ఈ -1 అటు మూవ్ చేస్తే t+1 అవుతుంది. t+1. ఓకే, దెన్ అప్పుడు ఇచ్చినటువంటి ప్రాబ్లం ఎలా మూవ్ అవుతుందో చూద్దాం. గౌతమ్ క్లాస్ స్టార్ట్ అయింది, జాయిన్ అవ్వండి. కరోనా టైం నుంచి బయట అర్జున హలో అరే గజాల అడివి రా ఫణి సార్. 2x plus 3 ఇచ్చిన ప్రాబ్లం తీసుకోండి. 2x plus 3 by x minus 1 whole cube. అదే నోట్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఓకే, 2 into x బదులు ఏం రాయాలి? x బదులు t+1 రాయాలి. ఎక్కడ రాయాలి? ఇదిగో ఇక్కడ రాయాలి. చూస్తున్నారా ఇక్కడ? x బదులు t+1 అని సబ్స్టిట్యూట్ చేయండి. t+1. ఓకే, తర్వాత ఏముంది? +3 డివైడెడ్ బై x - 1 ఉన్న చోట ఏం రాయాలి? x ఉన్న చోట ఏమో t+1 రాయాలి, x - 1 ఉన్న చోట t రాయాలి. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది చూడండి. x - 1 ఉంది కాబట్టి ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మీరు? t రాయాలి. ఓకే, t3. దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నాను, మల్టిప్లై చేస్తున్నా. 2 into t 2t plus 2 into 1 2 plus 3 whole divided by t cube. That is equal to 2t 2 plus 3 అంటే 5. 2 plus 3 5 divided by t cube. ఈ డినామినేటర్ని మనం సపరేట్ చేసేద్దాం. సో 2t divided by t cube plus 5 divided by t cube.
సో ఈ టీ క్యూబ్, ఈ టీ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఏం మిగులుతుంది ఇక్కడ మనకి? దట్ ఈజ్ ఈక్వల్ టు 2/t² మిగిలింది. t² ప్లస్ 5/t³. 5/t³. 2 into t, 2t, 2 into 1, 2, ఈ +3 యాజ్ ఇట్ ఈజ్ రాయండి, డివైడెడ్ బై t³. ఈ 2t సేమ్ రాయండి. 2 + 3 యాడ్ చేస్తే ఎంత? 2 + 3 యాడ్ చేస్తే 5, డివైడెడ్ బై t³. తర్వాత ఈ 2tని, ఈ t³ని, ఈ 2tని, ఈ t³ని ఈ 2tని, ఈ t³ చూడండి, ఈ రెండు డివైడ్ చేసుకోండి ఒకదానికోటి. 2t/t³ అంటే ఎంత వస్తుంది? 2t/t³. ఆ తర్వాత ఈ ప్లస్ ఇక్కడ రాయండి, ఈ 5/t³ ఇక్కడ రాయండి. ఈ t³ ఎన్నిసార్లు పోతుంది? t² టైమ్స్ పోతుంది. ఓకే, ఇది క్యాన్సిల్ కాదు, 5/t³ అలాగే రాసేయండి. ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈజియెస్ట్ సమ్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 డివైడెడ్ బై t అంటే ఎంత మనకి? t అంటే ఎంత ఉంది? x - 1. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఇదిగో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. t బదులు x - 1 రాయాలి. ఓకే, t బదులు x - 1 రాస్తే x - 1 whole square plus 5/x - 1 whole cube. So this is answer. నోట్ చేయండి అమ్మ ఇది. అడివి అవును. అవును నాకు తెలుసు. హలో అడివి. హలో నాగార్జున. సార్ పవన్ రాలేదేంటి సార్? పవనా? మరి ఇన్నాడు ఫోన్ చేసినప్పుడు వస్తున్నా అన్నాడు. సార్ ఒక్క నిమిషం సార్, వస్తానని చెప్పాడు సార్. వస్తాను. అరే మైకిల్ సార్ వాట్సాప్ లో ఫోటో పెట్టారులే, తర్వాత రాసుకో. నువ్వు రాసుకున్నావా? ఆ, ఒక్క నిమిషం సార్, అయిపోయింది. ఒక్క లైన్ ఉందండి. హడావిడి చేస్తుంది మైకిల్ మదన్ ఖాన్. ప్లస్ 5/x - 1 whole cube. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇదే మోడల్లో నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. ఇదే మోడల్లో 2లో 2, 2లో 2 x² plus 5x plus 7, x² plus 5x plus 7 whole divided by x minus 3 whole cube, x minus 3 whole cube. Resolve into
resolve into partial fractions. Partial fractions. Okay, solution. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ ఇందాటి ప్రాబ్లం లాగే ఇక్కడ కూడా సింగిల్ ఫ్యాక్టర్ ఉంది అండ్ రిపీట్ అయ్యి ఉంది. ఇక్కడ ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్ అని ఉంది. ఒకటే ఉంది, సింగిల్ ఫ్యాక్టర్ అండ్ రిపీటెడ్ ఫ్యాక్టర్. కాబట్టి ఏం చేస్తారంటే ఇందాటి ప్రాబ్లంలో చెప్పినట్టుగానే పుట్ ఈ ఎక్స్ మైనస్ 3 ఏదైతే ఉందో దీన్ని టీ అని తీసుకోండి. దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ -3 ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్ళిపోతే +3 అయింది. సో దీన్ని ఇట్లా బాక్స్లో పెట్టండి. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం. ప్రాబ్లం రాయండి. x² + 5x + 7 హోల్ డివైడెడ్ బై x minus 3 హోల్ క్యూబ్. x minus 3 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇందులో మీరు ఏం చేయాలంటే x ఉన్న చోట t+3 రాయాలి. ఇక్కడ x ఉన్న చోట t+3 రాస్తే ఇది ఏమవుతుంది, t+3 హోల్ స్క్వేర్ అవుతుంది. తర్వాత +5, x ఉన్న దగ్గర t+3 రాయాలి, +7 ఎందుకంటే ఇక్కడ x లేదు కాబట్టి ఓన్లీ 7 డివైడెడ్ బై x minus 3 ఉన్న చోట చూడండి, ఇక్కడ x minus 3 ఉన్న చోట t సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ t³ ఓకే. సో ఆ వాల్యూస్ని నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ. సో x ఉన్న దగ్గర t+3, x ఉన్న దగ్గర t+3 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఆఫ్ t+3 + 7 హోల్ డివైడెడ్ బై డినామినేటర్లో చూడండి అమ్మా, డినామినేటర్లో x minus 3 బదులు ఎంత రాయాలి మీరు, x minus 3 బదులు t రాయాలి. t రాయాలి కాబట్టి t³ ఓకే. దిస్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఒక ఫ్రాక్షన్ తీసుకోండి. తర్వాత ఇక్కడ మీకు t+3 హోల్ స్క్వేర్, t+3 హోల్ స్క్వేర్ ఫార్ములా రాయాల్సి ఉంటుంది, లైక్ a + b హోల్ స్క్వేర్ లాగా. t+3 హోల్ స్క్వేర్ అంటే ఏం రాయాలి, t² ప్లస్ 3² అంటే ఎంత, 9, 3² అంటే 9 ప్లస్ 2ab అంటే దీన్ని డబల్ చేయండి, 6t ప్లస్ 5 into t 5t, 5 into t 5t ప్లస్ 5 3s are 15 ప్లస్ 7 ఒకసారి దీన్ని ఐడెంటిఫై మళ్ళీ ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను. t+3 హోల్ స్క్వేర్ అంటేనమ్మా t² ప్లస్ 9 అంటే 3², 2ab 2 into 3 into t 6t. తర్వాత ఇక్కడ చూడండి 5 into t 5t, తర్వాత 5 into 3 15, తర్వాత ఈ 7 హోల్ డివైడెడ్ బై t³ ఓకే. దిస్ ఈజ్ ఈక్వల్ టు t² టర్మ్ ఒకటే ఉందమ్మా మన దగ్గర, t² టర్మ్ ఒకటే ఉంది. తర్వాత t టర్మ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, 6t ఒకటి ఉంది, 5t ఒకటి ఉంది. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా, 6t 5t 11t వస్తుంది. ఇకపోతే కాన్స్టెంట్స్ గమనించండి, కాన్స్టెంట్స్ 9 ఒకటి ఉంది, 15 ఒకటి ఉంది, 7 ఒకటి ఉంది, 31. సో ఎంత అవుతుందంటే t² ప్లస్ 11t ప్లస్ ఎంత వచ్చిందమ్మా, 31 హోల్ డివైడెడ్ బై t³ డినామినేటర్లో t³. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని కూడా మనం డివైడ్ చేద్దాము. అంటే ఈ t² ఉంది చూసారా, ఈ t² ఏదైతే ఉందో ఈ t² ని అండ్ దిస్ వన్, ఈ రెండింటిని కూడా డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని డివైడ్ చేస్తున్నా, t² బై t³ అంటే t² బై
టీ స్క్వేర్ బై టీ క్యూబ్. టీ స్క్వేర్ బై టీ క్యూబ్. దేర్ ఆఫ్టర్ ప్లస్ ఉందమ్మా ఇక్కడ, ప్లస్ ఆ తర్వాత ఏముంది 11t బై టీ క్యూబ్. నెక్స్ట్ 11t బై టీ క్యూబ్ రాద్దాం. 11t బై టీ క్యూబ్ ప్లస్ 31 బై టీ క్యూబ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ని కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ న్యూమరేటర్ లో 3 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి టీ స్క్వేర్, ఒకటి 11t, ఒకటి 31. ప్రతి టర్మ్ ని కూడా ఈ టీ క్యూబ్ తో మనం డివైడ్ చేస్తున్నాం. సో టీ స్క్వేర్ బై టీ క్యూబ్ ఫస్ట్ టర్మ్, తర్వాత 11t బై టీ క్యూబ్ సెకండ్ టర్మ్, తర్వాత 31 బై టీ క్యూబ్ థర్డ్ టర్మ్ యాజ్ థర్డ్ టర్మ్. ఇట్లా ప్రతిదాన్ని కూడా టీ క్యూబ్ తో డివైడ్ చేశాను. తర్వాత క్యాన్సిలేషన్. క్యాన్సిలేషన్ వచ్చేసరికల్లా ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమైపోతుందో చూడండి. టీ స్క్వేర్ టీ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది, అదేవిధంగా టీ క్యూబ్ కూడా క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే మనకి మిగిలేది ఏంటమ్మా, దిస్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ టీ క్యూబ్ క్యాన్సిల్ అయితే 1/t మిగిలింది ఇక్కడ, ప్లస్ ఈ ప్లస్ ఇక్కడ రాశాను. టీ క్యూబ్ క్యాన్సిల్ అయితే పైన జస్ట్ 11 మిగిలింది. డినామినేటర్ లో టీ క్యూబ్ క్యాన్సిల్ అయింది కాబట్టి టీ స్క్వేర్ ప్లస్ 31/t క్యూబ్. సో క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, టీలో మనకి మిగిలింది కాబట్టి దీన్ని మళ్ళీ మనం ఎక్స్లో చెప్పడానికి ప్రయత్నం చేయాలి. టీ అన్న చోట ఏం రాయాలి మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి. లైట్ పడే చోట టీ ఉన్న దగ్గర ఏం రాయాలి, x-3 అని సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్కడెక్కడ రాయాలి, ఈ చివరి స్టెప్ లో రాయాలి. ఇగో 1/t ఉంది కదా, 1/x-3, 11/x-3 హోల్ స్క్వేర్, 31/x-3 హోల్ క్యూబ్. సో 1/x-3 ప్లస్ సెకండ్ టర్మ్ చెప్పండి 11/x-3 హోల్ స్క్వేర్ ప్లస్ 31/x-3 హోల్ క్యూబ్. ఇది ఈ క్వశ్చన్ కి ఆన్సర్. ఓకే, నోట్ చేసుకోండి అమ్మా. అరే ఫనీ, హలో. గజాల గజాల పొద్దున సరిగ్గా కనిపించలేదు అని చెప్పావు కదా. నేను ఎక్కడ కనిపించట్లేదన్నా. అరే నువ్వు చెప్పలేదా? సరే జూమ్ చేసి చూడు, జూమ్ అవుతుంది ఇది. హలో అరే పవన్ గాడు వచ్చాడు రా. అరే పవన్ కూడా వచ్చాడు రా. మైకిల్ మదన్ సార్ ఏం సార్ రబ్ చేశారు? పంపించాగా, స్క్రీన్ షాట్ పంపించండి. అంటే అయిపోయిందా సార్? అందుకని నేను స్క్రీన్ షాట్ పెడుతున్నాను, తర్వాత నోట్ చేసుకోండి. ఓకేనా? నోట్ చేసినంత వరకు నోట్ చేయండి, కొద్దిగా గ్యాప్ వదిలేసుకోండి. సార్ నాట్స్ పెడుతున్నారు, డైరెక్ట్ గ్రూప్ లో పెట్టేసింది సార్. అరే ఎవరికి వాళ్ళకి పెడుతున్నారా సోది? ఎవరి దానికి వెళ్ళిపోతుంది కదరా. అంటే డైరెక్ట్ గ్రూప్ లో పెట్టేస్తే ఓకే సార్, అయిపోతుంది. గ్రూప్ లో పెట్టేద్దాం అయితే. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ లో థర్డ్ వన్, ఎక్స్ స్క్వేర్. ఇది కూడా సేమ్ మోడలే. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 6 హోల్ డివైడెడ్ బై x minus 2 whole cube, x minus 2 whole cube resolve into partial fractions. ఓకే, సొల్యూషన్ అని రాయండి. ఇందాటి మోడలే కాబట్టి ఎలా తీసుకోవాలో అర్థమై ఉంటుంది మీకు. పుట్ x-2, దేని t అని పిలవాలమ్మా ఇప్పుడు ఇక్కడ మీరు డినామినేటర్ లో అబ్జర్వ్ చేస్తే మీరు క్వశ్చన్ లో సింగిల్ ఫ్యాక్టర్ అండ్ రిపీట్ అయ్యి కనబడుతుంది. x-2 మాత్రమే ఉంది.
అండ్ రిపీటెడ్ గా కనబడుతుంది. ఎన్నిసార్లు 3 టైమ్స్ రిపీట్ అయింది, ఒక్కటే ఉంది, సింగిల్ గా ఉంది కాబట్టి దాన్ని మీరు వెంటనే ఇలా సింగిల్ గా ఉన్న ఫ్యాక్టర్స్ ని టీ అని తీసుకోవాలి. దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే ఈ -2ని రైట్ సైడ్ మూవ్ చేస్తేరా +2 అయ్యింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు t+2. ఇప్పుడు ఈ ప్రాబ్లం ని ఎలా మార్చాలో చూద్దాం. ప్రాబ్లం రాస్తున్నాను. x² - 2x + 6 హోల్ డివైడెడ్ బై x - 2 హోల్ క్యూబ్. చూడండమ్మా, ఎక్స్ ఉన్న చోట ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను? ఎక్స్ ఉన్న చోట t+2 రాస్తున్నా. ఎక్కడెక్కడ రాయాలి? ఇక్కడ ఎక్స్ ఉందిరా, t+2 రాయాలి, ఇక్కడ స్క్వేర్ రాయాలి. t+2 హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఎక్స్ ఉన్న దగ్గర t+2 దేర్ ఆఫ్టర్ +6 హోల్ డివైడెడ్ బై x - 2 ఉన్న చోట t రాసుకోవాలి. ఇక్కడ చూడండి, x - 2 ఉన్న చోట t రాయాలి. సో t³ అవుతుంది ఇది. ఓకే, ఎంతవరకు అర్థమైంది కదా? ఈ వాల్యూస్ ని నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎక్స్ ఉన్న దగ్గర t+2 హోల్ స్క్వేర్, తర్వాత -2 ఆఫ్ ఎక్స్ ఉన్న దగ్గర t+2, తర్వాత చివర్లో +6 ఉంది. డినామినేటర్లో x - 2 ఉన్న చోట t రాయాలి, t³. నెక్స్ట్ స్టెప్, ఏమన్నా హోల్ స్క్వేర్ కానీ హోల్ క్యూబ్ కానీ వచ్చే పని అయితే ఎక్స్పాండ్ చేయాలి. ఇక్కడ t+2 హోల్ స్క్వేర్ లైక్ a+b హోల్ స్క్వేర్ లాగా ఉంది ఇది, కాబట్టి ఫస్ట్ దాన్ని నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను. a+b హోల్ స్క్వేర్ ప్రకారం t² + 2² అంటే 4 + 2ab అంటేనమ్మా 2 × 2 4t అవుతుంది, 4t. తర్వాత ఇంతవరకు కంప్లీట్ అయిపోయిందిరా. ఈ t+2 హోల్ స్క్వేర్ దాకా రాశాను. t² 2² t² ఇది 2² అంటే 4. దీన్ని డబల్ చేయండి, 2ని డబల్ చేస్తే అంటే 2తో మల్టిప్లై చేయాలి డబల్ చేయటం అంటే. 2 2s are 4t, ఇక్కడ రాశాను 4t. ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఓకే, -2 × t -2t -2t -2 × +2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4. చివర్లో ఏముంది? +6 ఉంది. యాజ్ టీజ్ రాయండి +6ని. డివైడెడ్ బైలో ఏముందమ్మా? t³ ఉంది, అది కూడా యాజ్ టీజ్ రాయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. t² టర్మ్ ఒకటే ఉంది కాబట్టి ఈ t² టర్మ్ యాజ్ టీజ్ రాయండి. టీ టర్మ్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే టీ టర్మ్స్ ఏమున్నాయి? t² ఇది ఒకటే ఉంది చూడండి. టీ టర్మ్స్ ఇది ఒక 4t ఉంది, -2t ఉంది. 4t - 2t అంటే ఎంత? 4t - 2t అంటేరా +2t. ఓకే, తర్వాత కాన్స్టెంట్స్ ఏమన్నా ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. ఏమన్నా కనిపించినాయా? కాన్స్టెంట్స్ ఏమన్నా కనిపించినాయా? కనబడుతున్నాయి. 4 - 4 +4 ఉంది, 0 -4 ఉంది. దే గెట్ క్యాన్సిల్డ్. లేటర్ ఒకటే కాన్స్టెంట్ మిగిలింది మన దగ్గర, అదేంటయా అంటే +6 మాత్రమే. +6 యాజ్ టీజ్ రాసేయండి అండ్ హోల్ డివైడెడ్ బై t³. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో తెలుసు మీకు? డివిజన్ చేయాలి. డివిజన్ చేయాలి కాబట్టి ఎలా తీసుకోవాలి? ప్రతి టర్మ్కి దేనికది రాసేసేయాలి. ఫస్ట్ టర్మ్ ఎంత? t², దానికి డినామినేటర్ ఇచ్చేయండి బై t³ ప్లస్ సెకండ్ టర్మ్ ఎంత? 2t బై t³, 2t బై t³. థర్డ్ టర్మ్ ఎంత? 6 బై t³, 6 బై t³. ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అవుతుందేమో గమనించండి అమ్మా. ఇక్కడ t² t³ లో క్యాన్సిల్ అవుతుంది, అదేవిధంగా t³ లో క్యాన్సిల్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు t² t³ లో క్యాన్సిల్ అయితే t టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1/t అని వస్తుంది. ప్లస్ ఇక్కడ క్యాన్సిల్ కాకుండా 2 మిగిలింది పైన. t అను t³ క్యాన్సిల్ అయితే t² టైమ్స్ క్యాన్సిల్ అయింది, ప్లస్ 6 బై t³. ఇది అసలు క్యాన్సిల్ కాల, యాజ్ టీజ్ రాయండి. అండ్ ఫైనల్ స్టెప్, ఈ స్టెప్లో మీరు ఏం చేయాలంటే t ఉన్న చోట x - 2 రాయాలి. ఇక్కడ చూడండి, t ఉన్న చోట x - 2 రాయాలి ఇక్కడ ఈ స్టెప్. కాబట్టి t ఉన్న దగ్గర x - 2 రాస్తున్నాను. 1/x - 2 ప్లస్ 2/x - 2 హోల్ స్క్వేర్
ప్లస్ 6/x minus 2 హోల్ క్యూబ్. ఇది ఆన్సర్. నోట్ చేసుకోండి. మరి దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మరి దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయని చూడండి అమ్మా. లేదు సార్. అడివి పవన్. హలో హలో బంటి, తప్పుస్లోనా ఏంటి మాట్లాడరా రే? అరే వాడు మైక్ ఆపేసి వీడియో ఆపేసి జస్ట్ వచ్చేసి వెళ్ళిపోయినట్టున్నాడ్రా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 3లో 1 రాయండి. 3లో 1. Resolve into partial fractions. X square plus 13x plus 15 whole divided by 2x plus 3 into x plus 3 whole square into x plus 3 whole square. Resolve into partial fractions. సొల్యూషన్ రాయండి అమ్మా దీనికి. ఫస్ట్ ప్రాబ్లం తీసుకోండి. ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫస్ట్ థింగ్స్, క్వశ్చన్ లో ఒకటి రిపీటెడ్ ఫ్యాక్టర్ కనబడుతుంది, ఒకటి నార్మల్ ఫ్యాక్టర్ ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే దీన్ని స్ప్లిట్ అప్ చేయడం ఎట్లాగో నేర్పిస్తాను. ఫస్ట్ క్వశ్చన్ కాపీ చేయండి, తర్వాత ఈచ్ ఫ్యాక్టర్ ఒక బ్రాకెట్ లో వచ్చేలా చేయండి. x square plus 13x plus 15 whole divided by 2x plus 3 into x plus 3 whole square. Okay, this is equal to ఈ ఫస్ట్ ఏదైతే కనబడుతుందో, ఈ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని, ఈ 2x plus 3ని ఫస్ట్ ఇక్కడ నోట్ చేయండి. 2x plus 3. ఓకే, తర్వాత ప్లస్ ఇక్కడ రిపీటెడ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే రిపీటెడ్ ఫ్యాక్టర్స్ కనబడుతున్నాయో ఇది, ఈ రిపీటెడ్ ఫ్యాక్టర్స్ని ఏం చేస్తారంటే ఇలా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేస్తా రాయాలి మీరు. అంటే x plus 3 ఫస్ట్ ఫ్యాక్టర్ యాజ్ అ ఫస్ట్ ఫ్యాక్టర్, అండ్ సెకండ్ ఫ్యాక్టర్ x plus 3 హోల్ స్క్వేర్.
ఏ ప్రాబ్లం అయినా ఇలాగే చేయాలి. ఏ ప్రాబ్లం అయినా ఇలాగే చేయాలి. ఇక్కడ మీకు ఇవి నోట్ చేసేటటువంటి పద్ధతి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది ఓకే. ఒక్కొక్క బ్రాకెట్ వాల్యూని ఒక్కొక్క ఫ్రాక్షన్ గా రాయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ ఏదైనా రిపీటెడ్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు, లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడ రిపీటెడ్ ఫ్యాక్టర్ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ రిపీటెడ్ ఫ్యాక్టర్ స్క్వేర్ టైమ్స్ వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం ఇక్కడ రాయాలి x+3 స్క్వేర్ ని x+3తో మొదలుపెట్టి స్క్వేర్ దాకా వచ్చేలాగా రాయాలి. ఇప్పుడు ఒకవేళ సపోజ్ మీకు క్వశ్చన్ ఇట్లా ఇచ్చారనుకోండి, అంటే 1/(x+2) ఇంటూ x-1 హోల్ క్యూబ్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఎట్లా విడగొట్టాలి చెప్తారా? అప్పుడు ఎట్లా విడగొట్టాలంటే ఫస్ట్ ఈ ఫ్యాక్టర్ రాసేయండి x+2, తర్వాత ప్లస్ పెట్టండి, తర్వాత ఈ ఫ్యాక్టర్ రాయండి x-1. ఓకే, ఇది ఎన్నిసార్లు ఉంది? హైయెస్ట్ పవర్ ఎంత ఉంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత ఉందంటే 3 ఉంది కదా. 3 ఉంది కదా, అంటే ఎన్ని ఫ్యాక్టర్లు వస్తాయి మనకి? 3 టైమ్స్ వస్తాయి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రాశాను, తర్వాత చూడండి x-1 హోల్ స్క్వేర్, తర్వాత మళ్ళీ ఇంకోటి వస్తుంది, ఈసారి ఏం రాయాలి? x-1 హోల్ క్యూబ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? ఇది క్యూబ్ ఉంది కాబట్టి, రిపీటెడ్ ఫ్యాక్టర్ క్యూబ్ ఉంది కాబట్టి ఇది ఒక్కసారి వచ్చింది కాబట్టి ఈ x+2 అనేది ఒక్కసారి ఉంది కాబట్టి ఒక్కసారి రాయండి ఇట్లా. ఇవేమో 3 టైమ్స్ వచ్చాయి కాబట్టి ఒకసారి ఇదిగో 1, 2, ఇదిగో చూస్తున్నారు 2 and 3 ఇలా రాయాలి రిపీటెడ్ వచ్చినప్పుడు. ఇలాగే ఇక్కడ నేను రాశాను అనమాట, x+3 స్క్వేర్ కాబట్టి x+3 స్క్వేర్. అర్థమైందా? ఇలా ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు 1తో స్టార్ట్ చేసి మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైంది ఈ ప్రొసీజరు. అండ్ ఇప్పుడు న్యూమరేటర్ ఎట్లా రాయాలో చెప్తాను. న్యూమరేటర్ వచ్చేసరికల్లా ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంతో చూడండి. ఇక్కడ ఎక్స్కి హైయెస్ట్ పవర్ ఎంత? 1. 2x+3 ఉంది కదా, ఎక్స్కి హైయెస్ట్ పవర్ 1 కాబట్టి ఒకటి తక్కువ ఉండేలా పైన రాయాలి. ఎక్స్కి పవర్ ఎంత? 1. చూస్తున్నారు ఇక్కడ ఎక్స్ని, ఎక్స్కి పవర్ 1, దీనికన్నా ఒకటి తక్కువ పైన ఉండాలి, పైన వచ్చేటట్టు చూడాలి, ఒక యూనిట్ తక్కువ ఉండాలి. ఇక్కడ ఏముంది మనకి? 2x+3 అని ఉంది, అంటే ఎక్స్కి డిగ్రీ ఎంత? 1. ఒకటి తగ్గించి పైన రాయాలి, డిగ్రీ ఒకటి తగ్గించి. 1లో ఒకటి తగ్గిస్తే ఎంత? 0. 1లో ఒకటి తీసేస్తే ఎంత? తగ్గిస్తే ఎంత? 0 కదా. అంటే నథింగ్ బట్ కాన్స్టెంట్, అంటే ఎక్స్ లేకుండా రాయాలి. సో ఏమొస్తుందంటే ఇక్కడ మీకు ఏ వస్తుంది. ఏమొస్తుంది? ఏ అని రాయండి. ఏ అంటే పైన న్యూమరేటర్ రాసేటటువంటి పద్ధతి అనమాట. ఇదే ప్రొసీజరు ఎంటైర్ ఈ టాపిక్ అంతా మీరు ఇదే రకంగా ఫాలో అవ్వాలి. తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ కూడా ఏముందో చూడండి, x+3 ఉంది, అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఎంత? 1. హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఎంత? 1. కాబట్టి దీనికన్నా 1 యూనిట్ తక్కువ వచ్చేలా పైన రాసుకోవాలి, అంటే నథింగ్ బట్ ద కాన్స్టెంట్. కాబట్టి బి రాయండి, బి. ఏ కాకుండా బి రాయాలి. ఇక్కడ కూడా అలాగే రాయాలి, సి రాయండి. అంటే మీకు వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఇక్కడ స్క్వేర్ ఉంది కదా సార్ అంటే, ఇది రిపీటెడ్ ఫ్యాక్టర్. అసలు ఫంక్షన్ ఏంటి? x+3నే. x+3నే అసలు ఫంక్షన్, కాకపోతే రిపీటెడ్ గా ఉంది, అంతకుమించి ఇక్కడ ఏం లేదు. కాబట్టి నేను సి రాశాను, పైన కాన్స్టెంట్ తీసుకున్నాను, ఒక యూనిట్ తగ్గించుకుని పైన తీసుకున్నాను. ఇలా రాయటం అర్థమైందా మీకు ఇంతవరకు? ఓకే, తర్వాత ఎల్సిఎం చేయాలి. ఈ స్టెప్ బాగా అర్థం కావాలి. ఓకే, ఇది అర్థమైన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. చూడండి, స్టెప్ బై స్టెప్ జాగ్రత్త నేర్చుకోండి అమ్మా, తొందర ఏం లేదు. బాగా నేర్చుకుని పర్ఫెక్ట్గా ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు బాగా అర్థం కావాలి ఇవన్నీ కూడా. ఓకే, డినామినేటర్లో రాయండి 2x+3, దీన్ని సేమ్ రాయండి, దీనిలో చేంజెస్ ఏమీ లేవు, ఇంటూ x+3 హోల్ స్క్వేర్. ఓకే, న్యూమరేటర్లో ఏముందమ్మా? న్యూమరేటర్ రాస్తున్నాను, x² + 13x + 15 = ఇక్కడ కూడా ఎల్సిఎం చేయాలి. ఇప్పుడు మనం ఈ ఎల్సిఎం ఎలా చేయాలంటే, చూస్తున్నారా? జాగ్రత్త చూడండి, చెప్తున్నాను.
ఇవన్నీ టెక్నిక్స్ ఇవి బాగా నేర్చుకుంటేనే వింటేనే మీరు కూడా ప్రాబ్లం ఎవరు చెప్పకుండా చేసేయగలుగుతారు. ఇక్కడ డినామినేటర్ ఏదైతే ఉందో అదే ఇక్కడ రాయండి. ఈ డినామినేటర్ ఏదైతే కనబడుతుందో అదే ఇక్కడ రాయండి అమ్మా. ఇగో రాసిన చూడండి 2x + 3 సేమ్ రాసేయండి, ఇంకేం ఆలోచించబాకండి. 2x + 3 అండ్ x + 3 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం తీయటం ఎట్లాగో చెప్తున్నాను. ఇక్కడ 2x + 3 ఇక్కడ 2x + 3 ఉన్నాయి కదా, చూడండి ఇక్కడ 2x + 3 ఉంది, ఇక్కడ 2x + 3. కాబట్టి 2x + 3 రాయబాకండి, ఇది రాయబాకండి, ఎందుకంటే దాని దగ్గర ఉంది కాబట్టి. ఏ దగ్గర 2x + 3 ఉంది కాబట్టి ఇది రాయబాకండి, ఇది రాయండి. అంటే ఏమొస్తుంది అప్పుడు x + 3 హోల్ స్క్వేర్, x + 3 హోల్ స్క్వేర్ ప్లస్ b ఆఫ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఇక్కడ b దగ్గర ఒక x + 3 ఉంది, b దగ్గర ఒక x + 3 ఉంది, కానీ డినామినేటర్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి ఇదొకటి క్యాన్సిల్, ఇదొకటి పోయినాయి అనుకోండి, ఇంకా కిందే ఇంకోటి మిగులుద్ది, ఇక్కడ x + 3 మిగులుద్ది, అది అండ్ 2x + 3. దీన్ని b పక్కన రాయండి. ఓకే, చూడండి జాగ్రత్తగా ఏం రాస్తున్నాను. x + 3 × 2x + 3. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇక్కడ సపరేట్ క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తున్నాను, జాగ్రత్త చూడండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే బి దగ్గర ఈ బి పక్కన ఏం రాయాలంటే మీరు ఈ బి పక్కన చూస్తున్నారు, ఇక్కడ బి పక్కన ఇది మొత్తం రాయండి. ఈ 2x + 3 x + 3 హోల్ స్క్వేర్ రాయండి. ఓకే, నేను రాస్తున్నాను చూడండి. 2x + 3 × x + 3 హోల్ స్క్వేర్. అప్పుడు ఈ x + 3 అను ఈ x + 3 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అవుద్ది. క్యాన్సిల్ అయ్యాక ఏం మిగులుద్ది? ఇక్కడ b 2x + 3 క్యాన్సిల్ అయిన తర్వాత ఇంకోటి ఉంటుంది కదా, అది మిగులుద్ది కదా, అది రాయండి. నేను డిఫరెంట్ కలర్ వాడాను, ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకే కలర్ అర్థం చేసుకుంటాను, ఒకే కలర్ పింక్ కలర్ అర్థం చేసుకుంటాను. 2x + 3 యాజ్ టీజ్ రాశాను, ఈ 2x + 3 యాజ్ టీజ్ రాశాను. ఈ x + 3 ఈ x + 3 హోల్ స్క్వేర్ లో క్యాన్సిల్ అయితే ఇంకోటి పైన మిగిలింది. ఇది ఇక్కడ సేమ్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఇదిగో b, ఇదిగో b, ఇదిగో 2x + 3 2x + 3 x + 3 x + 3. ఇలాగే చెయ్యాలి. తర్వాత ఇవన్నీ కూడా ఇలాగే చేసుకుంటూ రావాలి మీరు. ఓకే, తర్వాత సి దగ్గర అబ్జర్వ్ చేస్తే ఇక్కడ x + 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ ఉంది, కాబట్టి ఇది రాయబాకండి, x + 3 స్క్వేర్ రాయబాకండి. ఏం రాయాలి? సి దగ్గర 2x + 3 రాయాలి. ఓకే, 2x + 3. ఈ స్టెప్ కూడా అర్థమైందా బాగా? నెక్స్ట్ స్టెప్ ఏం రాయాలంటే ఇది కూడా అర్థమైన తర్వాత చెప్పమ్మా. చార్ట్ ఉంది కదా, చార్ట్ యూజ్ చేయండి. ఓకే, గుడ్. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్స్ వరకు తీసుకుందాము.